2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి శుక్రుడు యోగిస్తున్నారు. వృషభ రాశిలో చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారు. గురువు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. ఇలినాటి శని ఉన్నది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి. వారంలో చాలా మంచి ఫలితాలు చూస్తారు. బుధవారము, గురువారము, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, ఆదివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. ఇక్కడ కుజుడు కూడా 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. రాహు లగ్నంలో ఉన్నారు. మొండితనం అనేది ఎక్కువగా ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటది. మనీ పరంగా మాత్రం ఇబ్బందులు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు శత్రువులు మిత్రులయ్యే అవకాశం కూడా ఉంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమాధిపతి అయిన ఇక్కడ సూర్యుడు 3వ స్థానంలో ఉన్నారు. కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మిస్కమ్యూనికేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది. చాలా జాగ్రత్త, డామినేషన్ గా ఉంటది మీ మిస్కమ్యూనికేషన్ అనేది. దాని మూలంగా అవతల వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటది. పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లేకపోతే లైఫ్ పార్ట్నర్ తో కానీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ మీకు దశమాధిపతి అయిన కుజుడు 2వ భావంలో ఉండి శనితో కలిసి ఉండటం మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.